మార్కెట్లో టమాటా ఏ సీజన్లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. మార్కెట్ను అంచనా వేసి దఫదఫాలుగా నాటుకుంటే ధరల ఆటుపోట్ల నష్టాన్ని అధిగమించవచ్చు. అలాగే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవడమే కాకుండా మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులను సాధించవచ్చు. ఖరీఫ్ టమాటా సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. టమాటా పంటను సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగు చేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలు టమాటా సాగుకు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు, మురుగునీటి సౌకర్యం లేని భూములలో ఈ పంటను పండించకూడదు. ఖరీఫ్ పంటగా ఇప్పటికే విత్తిన రైతులు, శీతాకాలం పంటగా విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు ఈ పంటను దఫదఫాలుగా నాటుతారు. అయితే అధిక దిగుబడులను రైతులు పొందాలంటే విత్తనం మొదలు పొలం తయారీతో పాటు పోషకాలు, ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ యాజమాన్య పద్ధతులను తెలియచేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. ఇవాళ చూసుకున్నట్లయితే మనం టమాటాలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో టమాటాకి ఎంత గిరాకీ ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటువంటి టమాటా పంటకు ఎటువంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులను అనుసరించి అధిక దిగుబడిని మరియు నాణ్యత గల దిగుబడిని సాధించుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే విత్తన మోతాదు, విత్తన శుద్ధిని చూసుకున్నట్లయితే మనకి టమాటాలు సంకర రకాలకైతే 60 నుండి 70 గ్రాములు, అదే సూటి రకాలకైతే 200 గ్రాములు ఎకరానికి విత్తన మోతాదు అనేది అవసరం అవుతుంది. విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. విత్తన శుద్ధి చేయడం కోసం మొదటిగా ఒక శిలీంద్ర నాశినితోటి 1 కిలో విత్తనానికి క్యాప్టాన్ కానీ, థైరామ్ కానీ, మెటలాక్సిల్తో కానీ విత్తన శుద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది. విత్తన శుద్ధి శిలీంద్ర నాశినితో చేసిన తర్వాత పురుగు మందుతోటి 1 కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా జీవ శిలీంద్ర నాశనంతో కూడా చేసుకోవాలనుకున్నట్లయితే 3 నుండి 4 గంటల తర్వాత లేదా విత్తే ముందు మనం 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడేతో కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనకి ప్రధానంగా నారుమళ్ళు వేసుకోవడానికి మనకి ఎకరా పొలానికి 4/1 చదరపు మీటర్ల విస్తీర్ణం గల 10 నారుమళ్ళు అనేవి ఒక ఎకరానికని అవసరం అవుతూ ఉంటాయి. ఈ నారుమళ్ళలో విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వెడంతో 1 నుండి 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాన్ని మనం పెట్టవలసి ఉంటుంది. విత్తనాన్ని పెట్టిన తర్వాత వెంటనే కొంచెం లైట్గా తేమని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత విత్తనాన్ని అధిక వేడి నుంచి కానీ, పక్షుల నుంచి కానీ రక్షించడానికి పైన మల్చ్ షీట్ అని వరిగడ్డితో కానీ దేంతో అయినా కప్పి ఉంచినట్లయితే కొంచెం అది రక్షణంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మొలక వచ్చిన తర్వాత 3 నుంచి 4 రోజుల తర్వాత వరిగడ్డిని తీసివేసి మనం రోజువారీగా నీటినిచ్చుకోవటము, తర్వాత ఏమైనా శిలీంద్ర నాశిని కానీ, రసం పీల్చే పురుగులను కానీ తగ్గించుకోవడానికి కానీ చర్యలు అనేవి మనం తీసుకోవచ్చు. జనరల్గా మనకి నారుమళ్ళలో నారుకుళ్ళు అనేది గమనించడం జరుగుతుంది. ఈ నారుకుళ్ళను తగ్గించుకోవడం కోసం 2 నుండి 3 వారాలప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములతో పిచికారీ చేసుకోవచ్చును. తర్వాత మనం రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి కోసం ఒక్కొక్క మడికి 10 గ్రాములు కార్బోఫిరాన్ గుడికలు వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చును. ఇప్పుడు ప్రోట్రే పద్ధతుల్లో కూడా మనం విత్తనాన్ని పెంచుకోవచ్చును. నారుమడిని షేడ్ నెట్లలో వేసుకొని దాన్ని ప్రధాన పొలంలో నాటుకోవచ్చును. తర్వాత ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు కాలాన్ని అనుసరించి, అంటే శీతాకాలం పంట, వేసవకాలం పంట, వర్షాకాలం పంట అనేది అనుసరించి దాన్ని బట్టి మనం మొక్కల మధ్య, వరుసల మధ్య దూరం అనేది నిర్ధారితమవుతుంది. అదే శీతాకాలం పంటగా వేసుకున్నట్లయితే 60 సెంటీమీటర్ల వరుసల మధ్య, 60 సెంటీమీటర్ల మొక్కల మధ్య వేసుకోవాలి. అదే వర్షాకాలం పంటగా వేసుకున్నట్లయితే 60 సెంటీమీటర్ల వరుసల మధ్య, 45 సెంటీమీటర్ల మొక్కల మధ్య మనం పెట్టుకోవాలి. వేసవకాలం పంటగా అయితే 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, 30 సెంటీమీటర్ల మొక్కల మధ్య వేయడం అనేది మనకి సరిపోతుంది. టమాటా సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం. భూమిలో తేమను బట్టి నీటి తడులు అందించాలి. ఎరువులను వాడడం వలన ఉత్పత్తి పెరుగుతుంది, కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతేకాదు టమాటాలో కలుపు యాజమాన్యం కూడా కీలకం. ఇటు చీడపీడల పట్ల పలు జాగ్రత్తలు వహించాలి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఉండేది ఎరువుల యాజమాన్యం ఎలా చేసుకోవాలనుకున్నట్లయితే 1 ఎకరానికి వచ్చేసరికి 10 టన్నుల పశువుల ఎరువు, తర్వాత
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 150 కేజీలు, తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 40 కేజీలు ఆఖరి దుక్కులో వేసుకోవాలి ఒక ఎకరానికి. తర్వాత ఒక 60 కేజీల నత్రజనిని 3 సమపాళ్లుగా చేసుకుని 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి పైపాటుగా వేసుకున్నట్లయితే మనం నత్రజనిని కూడా మొక్కకి అందించవచ్చును. తర్వాత టమాటాలో మనకి ప్రధానమైన సమస్య కాయ పగుళ్ళు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జనరల్గా బోరాన్ కానీ జింక్ కానీ వాటి యొక్క లోపాలు అనేవి రాకుండా ఉండటం కోసం మనం ఆఖరి దుక్కులోనే 10 కిలోల బోరాక్స్ని వేసుకోవటం, 10 కిలోల జింక్ని మనం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే బోరాన్ యొక్క లోపాన్ని, జింక్ యొక్క లోపాన్ని మనం అధిగమించుకోవచ్చు. అలాగే మనం పూత దశలో ఒక 20 గ్రాముల యూరియాని పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20% దిగుబడిని ఎక్కువగా పొందవచ్చును. అంతేకాకుండా మనం ఈ జింక్ సల్ఫేట్ని ఒక 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి 25 రోజులకు ఒకసారి, 35 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడిలో పెరుగుదలను మనం గమనించుకోవచ్చు. తర్వాత ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల కానీ, మనం ఆచరించే నీటి యాజమాన్యంలో లోపాల వల్ల కానీ పూత రాలిపోయే సమస్య కూడా గమనించుకోవచ్చు. ఈ పూత రాలిపోయే సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ ప్లానోఫిక్స్ అనే వ్యవహారిక నామంతో దొరుకుతూ ఉంది. దీన్ని 1 ml 4.5 లీటర్ల నీటికి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల కొంతవరకు పూత రాలే సమస్య కూడా మనకి తగ్గుముఖం పడుతుంది. తర్వాత కలుపు యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనకి పిండి మిత్తాలిన్ తేలికపాటి నేలలకైతే 1 లీటరు, బరువు నేలలకైతే 1.2 లీటర్ల పిండి మిత్తాలిన్ మనం నాటిన 48 గంటలకి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కలుపును మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మెట్రిబిజన్ 300 గ్రాములు 200 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకు వేసుకున్నట్లయితే కలుపును మనం కొంతవరకు నివారించుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు, నేలలోని తేమ, నేల రకాన్ని బట్టి మనం ఎక్కువ ఇరిగేషన్ అనేది ఇచ్చినట్లయితే కాయ పగుళ్ళు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకొని రెగ్యులర్గా ఎప్పటికప్పుడు నీటిని అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సస్యరక్షణ చర్యలను చూసుకున్నట్లయితే కాయతొలుచు పురుగు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాయతొలుచు పురుగు అనేది ఆకులపైన, కొమ్మలపైన కూడా ఫస్ట్ తినివేస్తూ ఉంటుంది. కాయలు ఏర్పడిన తర్వాత కాయల లోపలికి చొచ్చుకుపోయి కాయ లోపల ఉన్న పదార్థాన్ని కూడా తినివేయడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడి మీద చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి కాయతొలుచు పురుగుని మనం కేవలం కెమికల్సే కాకుండా సస్యరక్షణ చర్యలు అన్నిటినీ పాటించవలసిన అవసరం ఉంటుంది. దీనికోసం మనం ప్రధానంగా మనకి ఈ ట్రాప్ క్రాప్ అంటారు, ఎర్ర పంట. దీనికోసం బంతిని మనం వాడుకోవచ్చు. ప్రతి 16 వరుసల టమాటాకి 1 వరుస బంతి పంటను వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు అనేవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 మనం పెట్టవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఎకరానికి ఒక 20 పక్షి స్థావరాలను పెట్టుకోవాలి. తర్వాత మనకి ట్రైకోగ్రామా బదనికలు కూడా దొరుకుతాయి. అవి ఒక ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా బదనికల్ని మనం పెట్టుకున్నట్లయితే కొంతవరకు కాయతొలుచు పురుగు యొక్క తగ్గించుకోవచ్చు. తర్వాత కెమికల్గా చూసుకున్నట్లయితే మనకి ఫ్లూబెండమైడ్ ఉంటుంది. 0.3 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు. అలా కాకుండా క్లోరాంట్రనిప్రోలు 0.3 గ్రాముల లీటర్ నీటికి, తర్వాత స్పైనోసైడ్ 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయతొలుచు పురుగుని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. పచ్చదోమ కానీ, తామర పురుగులు కానీ, తర్వాత తెల్లదోమ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే రసాన్ని పీలుస్తాయి. అంటే ఈ ఆకుల కింద చేరి వాటిని రసం పీల్చడం వల్ల ఆకులు అనేవి ముడుచుకుపోతూ ఉంటాయి. దీనివల్ల కూడా మనకి మొక్క యొక్క పూత రాలిపోవటం, కాయలు సరిగా ఏర్పడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడం కోసం మనం ఒక ఎకరానికి ఒక 10 పసుపు రంగు జిగురు అట్టలు అయితే ఒక 10 తెల్లదోమను నియంత్రించడానికి, అదే తామర పురుగుల నియంత్రణకు ఒక 10 నీలం రంగు జిగురు అట్టలు ఎకరానికి పెట్టుకున్నట్లయితే మనం కొంతవరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా పురుగు మందులైన పిచికారీ చేసుకోవడానికి ఎస్టామిప్రైడ్ 0.3 గ్రాముల లీటర్ నీటికి, డైమిథియేట్ 2 ml లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి, ఇలా మన అంతర్వాహి క్రిమి సంహారక మందులను మనం వాడుకోవచ్చును. వీటితో పాటుగా సస్యరక్షణ చర్యలు పూర్తిగా అంటే కేవలం కెమికల్సే కాకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించడము, వీటిని కూడా పాటించినట్లయితే మనం నెమటోడ్ను కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చును. కాయ నాణ్యతను బట్టే మార్కెట్లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటాను సంప్రదాయబద్ధంగా కాకుండా స్టేకింగ్ విధానంలో సాగు చేయాలి. ఈ విధానంలో కాయ నేలకు తగలవు. దీంతో కాయ దెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షైనింగ్ వచ్చి మంచి ధర వస్తుంది.
సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడి వస్తే, అదే స్టేకింగ్ విధానంలో 30 నుండి 50 టన్నుల వరకు దిగుబడిని తీసే అవకాశం ఉంది. పైగా పంట కాలం పెరుగుతుంది. రైతులు ఎన్ని పంటలు పండించినా రకరకాల రూపంలో నష్టాలు చూస్తూనే ఉన్నారు. దీంతో సాగును లాభసాటిగా మార్చుకోవడానికి అనేక పద్ధతులు అవలంబిస్తున్నారు. ప్రధాన పంటకు తోడు అంతర పంటలను సాగు చేస్తే ఆర్థికంగా ఆదుకుంటాయి. ఈ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పని లేదు. దీన్ని తూచా తప్పకుండా పాటిస్తూ కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో కొబ్బరి సాగుకు అత్యంత అనువుగా ఉంది. అయితే సాగు పెట్టుబడి పెరగడం, ఆదాయం నామమాత్రంగా ఉండటంతో ఏక పంటగా కొబ్బరి సాగు రైతుకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో అంతర పంటల సాగును చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా పెరవళి మండలం తీపర్రు గ్రామానికి చెందిన రైతు గంగరాజు తనకున్న 10 ఎకరాల్లో 2010లో 5 ఎకరాల కొబ్బరి తోట, 5 ఎకరాల పామాయిల్ నాటారు. నాటిన 4వ ఏడాది దిగుబడి ప్రారంభమైంది. అయితే సాగులో పెట్టుబడులు పెరగడం, మార్కెట్ ధరలు గిట్టుబాటు కాకపోవడం అంతర పంటగా 2016లో కోకోను నాటారు. నాటిన ఏడాదిన్నర నుండి దిగుబడి ప్రారంభమైంది. అంతర పంట నుండి వచ్చిన ఆదాయం పెట్టుబడి ఖర్చులకు సరిపోతుండగా ప్రధాన పంట నుండి వచ్చే ఆదాయం మిగులుతుందని రైతు చెబుతున్నారు. నాకు ఒక 5 ఎకరాల పామాయిల్ కోకో ఉందండి. ఒక 5 ఎకరాలేమో కొబ్బరి, కోకో ఉందండి. అంటే కొబ్బరి అయితే ఆదాయం పెద్ద ఏమీ లేదు కానండి, అది ఇప్పటి నుంచి రేటు కట్ట పెద్ద లేదు. దాని గురించి మనం కోకో వేసాక కొంచెం పర్వాలేదు అనిపించి బాగానే ఉందండి. ఈ పామాయిల్ అంటారా, పామాయిల్ కూడా కోకో వేసామండి. పామాయిల్ కొబ్బరిలో కంటే పామాయిల్లో కోత అంతా తక్కువగానే ఉంటుందండి. కోకోకి కాపు తక్కువ ఉంటుంది, అది చెట్లు ఆకులు ఎక్కువ ఉండి తక్కువగా ఉంటుందండి. దీనికి కూడా రేట్ అది మొన్నటిదాకా 11 వేలు అలాగ ఉండేది, కానీ ఈ మధ్యన కూడా మళ్ళీ 1000-1500 పెరిగిందండి. మనకి ప్రాబ్లం ఉంటుందండి. కోత వాళ్ళు వచ్చారు, కోసుకుంటారు, లోడ్ చేసేసుకుంటారు. మనకి ఇదివరకు అయితే ఏమవుతుందండి, లేబర్ బాగా ప్రాబ్లం ఉండేదండి. ఎక్కువ 10 ఎకరాల మీద ఎప్పుడు 10 మంది ఉండవలసి వచ్చేదండి. ఇప్పుడు అవసరం లేకుండా ఏదో వచ్చి అలా 15 రోజులకు ఒకసారి వచ్చి కోత కోసేసుకుంటారు. మనం 4 చెట్లు ఇంకా ఒక చెట్టు వేసుకుంటే అండి కోకో, అది అందంగా గుజ్జుగా పెరిగి దాన్ని సదుపాయం చేసుకుంటాక మనం ఆ చెట్టు కాడికి వెళ్తానికి ఈ చెట్టుకి ఆ చెట్టుకి కూడా పెద్ద ఆదరణ లేకుండా నిలబడి కోసుకుంటా కానీ బాగుంటుందండి. కోప బాగుంటుంది. పామాయిలు ప్రతి 15 రోజులకి కోసుకోవాలండి. అది ఒక 6 మాసాలు తెగుతుందండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఖాళీగా ఒక 6 మాసాలు ఖాళీగా ఉంటుందండి చేను. ఆ 6 మాసాల్లో మనం మందులు, పిండ్లు, నేలతోళ్ళు, పెంటలు వేసుకుంటా దాన్ని మళ్ళీ సీజన్ వచ్చేటికి కాపీ కాయించుకుంటే ఒక 6 నెలలు తెగుతుంది. ఎకరానికే ఒక 10-12 టన్నులు తెగుతుంది. చెత్తగా చేసుకుంటే 15 టన్నుల దాకా తెగుతుంది. అంత యావరేజ్ని 10-12 టన్నులు కన్ఫామ్గా తెగుతుందండి. ఖర్చు అంటే అండి, మనం పిండి అది పెడితే ఎకరానికి ఎలా లేదండి 50 వేలు ఖర్చు అయిపోద్దండి. ఆదాయం ఉందండి 70-80 వేలు. ఎకరానికి 25 వేలు 30 వేలు అలా మిగులుతుందండి. బాగా ఏదైనా సీజన్ ఉండి బాగుండి కదా, రేట్ అది బాగుంటే బాగుంటుందండి. గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇవ్వగలిగితేనండి మనం విదేశాల నుంచి సరుకు రాకుండా మనలోనే ఈ పంటని డెవలప్ చేస్తాయండి. ప్రతి రైతుకు కూడా ఒక 50 వేలు, ఎకరానికి 50 వేలు, 60 వేలు అలా కూడా మిగులుతుందండి. వీటిలో ఇంకా ఇది ఏమన్నా అయిపోతే ఎక్కువగా మళ్ళీ కోకో ఇది ఒక్క అంటున్నారండి. ఒక్క కూడా వేద్దాం అనుకుంటున్నామండి మేము కూడా అది దాన్ని కూడా ఎలా ఉంటుందండి. ఇప్పుడు వరకు అయితే ఇంకా ఒక్కలో వేస్తున్నారు కానీ ఇంకా పంట పలతాయి దాన్ని సేల్స్ అది ఎలాగా ఏంటన్నది ఇంకా మాకు అవగాహన లేదండి. ఇప్పుడు అవగాహన తీసుకుని ఒక్క కూడా వేద్దాం అనుకుంటున్నామండి. మొండి మొక్క కొద్దిగా తట్టుకుంటుందండి. డిసిషన్ తట్టుకునే విత్తనమేనండి ఇది. పామాయిల్ అనగా కోకో అనగా డిసిషన్ తట్టుకుంటుందండి. క్లైమేట్ వాతావరణంలో తేడా వచ్చినప్పుడు ఏదన్నా కొద్ది కాపు ఆగినా అలాంటిది ఏదైనా జరుగుతుంది. కానీ మనం మందులతోటి చేసేది ఏమి కాదులేండి. ఇంక అది కొబ్బరి అన్నది కదా ఇంచుమించు 10 ఏళ్ల మట్టి కూడా కొబ్బరిలో రేటు కానీ కొబ్బరికాయ మనకి గిట్టుబాటు కానీ లేదండి. అసలు కొబ్బరికాయ అయితే మాత్రం పడతలేదండి. అసలు మనకి దానికి ఒక నల్లి తెగులు వచ్చిందండి. నల్లి తెగులు వచ్చి 15 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుందండి. అసలు అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా మాకు కొబ్బరికాయ 5 రూపాయలు 6 రూపాయలు. దాని ఖర్చు కూడా ఎక్కువైపోతుందండి. తీత వాళ్ళకి వీళ్ళకి మనకి వచ్చేది 5 రూపాయలు ఇచ్చినా వాళ్ళకి 5 రూపాయలు ఖర్చు అవుతుందండి. దాన్ని కాపు లేదండి, మెయిన్ కాపు లేదు, పడతలేదండి సరుకు. ఇదివరకు చెట్టు ఎక్కితే 150 కూడా పడేదండి. ఇప్పుడు 10, 5, 4 కాయలు 5 కాయలు పడే చెట్లు కూడా దాంట్లో కోకో వేసాక దాన్ని కొంచెం కవర్ చేసుకోగలుగుతున్నామండి.
ఇలా పర్లేదు, కోకోను పామాయిల్ వేసుకోగలిగితే మన పంట దానికి గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని పెడతాయండి. రైతు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం సేఫ్ సైడ్లోకి వెళ్తారండి. గిట్టుబాటు ధర అన్నది నిర్ణయించాలండి, ఇది గవర్నమెంట్ చేతిలో పని అండి. ఇది చిన్న రైతు ఏముందంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నట్టు వేయలేడండి. ఇది వేసాక 3 ఏళ్ళ కాపు వస్తుందండి. కాపు వచ్చినాక దాన్ని మళ్ళీ ఆ రైతు ఆ 3 ఏళ్ళ దాకా దాన్ని పెట్టుబడి పెట్టుకుని 4 ఎకరాలు అయితే 5 ఎకరాలు అయితే దాని మీద ఉండి బతకలేడు కదండి, ఏదో వేసుకోవాలి కదా. అంచేత అలాంటి రైతుకు కూడా కొంచెం ఫెసిలిటీ ఇవ్వాలండి గవర్నమెంట్. గిట్టుబాటు రైతు బాగుందిరా అనుకుంటే 2 ఏళ్ళు సంవత్సరం ఏదో అంతర పంట కింద పండించుకున్నా పెంచుకుంటాడండి. అంటే పెద్ద పెద్ద రైతులు దీన్ని వేసుకోగలుగుతున్నారు, కానీ ఇంకా చిన్న రైతుల్లో చాలామంది దీన్ని వేపుకెళ్ళాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అండి మంచి బాగుంటుందండి. కోకో మీకు మొక్క వేసాక జాగ్రత్తగా పెంచుకుంటే అండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కప్పు వచ్చేద్దాం. మన ఇంట్రెస్ట్గా రైతు ఎప్పుడు దాన్ని సదుపాయం చేసుకుంటా, మందులు వేసుకుంటా, వాటర్ పెట్టుకుంటా. రేటు ప్రస్తుతానికి ఇప్పుడు 4-5 అంటే మొన్న ఒక నెల 2 నెలలు ఒక 2-3 నెలలు 1000 రూపాయల దాకా వెళ్ళినా సరుకు లేదు అప్పట్లో. ఇప్పుడు కొంచెం సరుకు అది వచ్చాక దిగిందని రేటు. స్టాండర్డ్ ఉండదండి ఈ పంట కూడాను. ఓ సీజన్ కాస్తుంది, ఓ సీజన్ కాయకపోవచ్చు అండి. పండించాలండి. మాకు పాయింట్లు అవి ఉంటాయండి. ప్రతి 5 ఎకరాలకి ఓ మోటార్ ఉంటుందండి మాకు అవుతుంది. అందులో 2 మనుషులు ఉంటారండి. ఈ కాయ కోసినప్పుడల్లా కాయ ఆకులు తీసుకుంటా, పోగులు వేసుకుంటా, నీళ్ళు ఎట్టుకుంటా, కలుపు తీసుకుంటా 2 మనుషులు కంపల్సరీగా సేలో ఉండాలండి. ఆ మోటార్ పెట్టుకుని ప్రతిరోజు కూడా ఇంచుమించు నీళ్ళు వాటర్ అవసరం అండి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం. 5 ఎకరాలు అంటే 5 ఎకరాలకి మోటార్ అంటే రోజు తడి పెట్టాలండి. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని సమయాన్ని వృధా చెయ్యకుండా రాబడి పొందుతున్న రైతు సింహాద్రి గంగరాజు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాంప్రదాయ పంటల స్థానంలో పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. తక్కువ శ్రమ, దీర్ఘకాలిక దిగుబడులు వస్తూ ఉండడంతో చాలా మంది యువ రైతులు ఉద్యాన పంటల సాగునే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువ రైతు ప్రయోగాత్మకంగా 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మారిన ఆహార అలవాట్లతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్న పంటలనే పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగును ఇప్పటికే చాలా మంది సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది చూసి విజయనగరం జిల్లా గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ 1.5 ఏడాది క్రితం 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. మొత్తం 900 సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి పైన రింగులను అమర్చాడు. ఒక్కో మొక్క ధర 70 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కో స్తంభానికి 4 మొక్కల చొప్పున మొత్తం 3600 మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. నాటిన ఏడాది నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. వచ్చిన దిగుబడిని స్థానికంగా అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ పళ్ళు గురించి మా ఫ్రెండ్స్ ద్వారా, మా బ్రదర్ ద్వారా కొనుక్కొని ఈ ఎలాగుంది ఏంటనేసి నేను దగ్గర 10 సైట్లు విజిట్లు చేసి వచ్చానండి. ఇది అయితే ఇందులో మెయిన్గా మనం వాడాల్సింది ఏంటంటే మేము ఆర్గానిక్గా చేస్తున్నామండి. ఫస్ట్ థింగ్ ఆర్గానిక్గా అంటే కోడి పెంట, పశువుల పెంట ఈ 2 కలుపుకొని మిక్సింగ్ చేసుకుని ఇస్తున్నాం. అయితే ఇందులో మేము ఆర్గానిక్గా చేసేటప్పుడు ఏంటంటే మాకు బాగా గ్రోత్ ఎక్కువ వస్తుందండి. అంటే ఇందులో మేము ఎక్కువ వాడుతుంది ఏంటంటే ఫిష్ ఎమినో యాసిడ్స్ వాడుతుంటామండి గ్రోత్ డెవలప్మెంట్ కోసం. ఇది అంటే మనం విన్నది 153 వెరైటీస్ ఉన్నాయంటండి. ఇది మనకి ఇక్కడ ఉన్న దగ్గర దొరికిన 4-5 వెరైటీస్ అండి. పింక్, వైట్, ఎల్లో, రెడ్ అండి మనం ఎక్కువ వాడుతున్నవి. అయితే ఇది మనకి 2.5 ఎకరాలండి ఇది వేసుకుంది మేము. ఈ 2.5 ఎకరాలకు గాను దగ్గర 900 పోల్స్ పెట్టినాయండి. ప్రతి పోల్కి 4 మొక్కలు వేసుకున్నాం. ఈ 4 మొక్కలకి కూడా మనకి మొక్క వచ్చి 70 రూపాయలు పడిందండి. ఇది మేము కొన్ని కోల్కత్తా నుంచి, కొన్ని ఎలకోట నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఈ మొక్క వయసు నుంచి 1.5 సంవత్సరం దగ్గర 20 నెలలు పట్టిందండి. ఇది ఈ సంవత్సరం మనం వేసుకున్న 9 నెలల నుంచి పంట అనేది కనబడుతుంది. మనం ఇది 5వ నెల 6వ నెల వేసుకుంటే అది నెక్స్ట్ ఇయర్ 4వ నెల 5వ నెల కల్లా మనకి ఫ్రూట్ వచ్చేస్తుందండి. ఫస్ట్ సంవత్సరం 1.5 టన్నున్నర ఎకరాకి టన్నున్నర వస్తుంటుందండి.
అదే 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి మనం పెట్టుబడి తిరిగి రిటర్న్స్ చేసుకోవచ్చు మనం. అయితే దీని మార్కెటింగ్ వచ్చేసరికి మనం ఆర్గానిక్ గా చేస్తున్నాం కాబట్టి దీని మార్కెట్ చుట్టుపక్కల విలేజ్లు కానీ మా విలేజ్లు కానీ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారండి. మా దగ్గర ఎక్కువ సరుకుంటే ఒకవేళ బయటికి పంపిస్తాం, అంటే ఇది ఎక్కువ రోజుల అంటే నిల్వ ఒక 4-5 రోజులు దాటి నిల్వ ఉంటుందండి. అంటే ఇది పెట్టుబడి ఎంత అవుతుందంటే ఎకరాకి 5 లక్షల దగ్గర ఓన్లీ ఒక ఎకరాకి పోల్స్ కి ఈ పైన రింగ్ కి మొక్కకి ఇవన్నీ కలిపి 5 లక్షలు దాడుతుందండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకా ప్రతి మంత్ మనకి డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదండి, గడ్డి తీయడము, కలుపు తీయడము, లేకపోతే ఏదైనా మనం వాటర్ ఇవ్వడం, మొక్కలకి వాటర్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా పోషకాహారాలు ఇవ్వడము, ఇలాంటివి మెయింటెనెన్స్ తక్కువేలండి. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో కొంచెం తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. పెద్దోళ్ళకి డయాబెటీస్ ఉంటాయి కదండి, ఆ డయాబెటీస్ కూడా బాగా కంట్రోల్ ఉంటుందండి. ఈ క్యాన్సర్ కణాలు అనేది కొంచెం కంట్రోల్ ఉంటాయండి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచుతుందండి. ఒక్కసారి నాటితే 25 నుండి 30 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండటం, పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో పండ్లు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలుకుతుండటంతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు రైతు.